హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్. దివాళీ అంటేనే స్వీట్ కదా, మనం ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటాం కదా. ఈ దివాళీకి నేనైతే మీకు గోధుమ పిండితోటి బందర్ హల్వాని అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా బందర్ హల్వాని ప్రిపేర్ చేయడానికి గోధుమలను నానబెట్టి మిక్సీ పట్టి అందులో నుండి పాలను తీసి ఈ బందర్ హల్వాని అయితే ప్రిపేర్ చేస్తారు. నేను అలా కాకుండా ఇక్కడ గోధుమ పిండి నుండి పాలను తీసి ఇక్కడ బందర్ హల్వాను సింపుల్ ప్రాసెస్లో మీకు స్టెప్ బై స్టెప్ మీకు వీడియో క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ఈ బందర్ హల్వాను సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఈ బందర్ హల్వా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ దివాళీకి మీరు కంపల్సరీ మీ ఇంట్లో గోధుమ పాలతోటి ఈ బందర్ హల్వాను ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. అందరు ఇష్టంగా తింటారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తే మీకు పర్ఫెక్ట్గా వీడియో అనేది అర్థమైపోతుంది. ముందుగా మీరు ఏ బౌల్ అయినా తీసుకోండి. ఒక చిన్న బౌల్ అయినా సరే, పెద్ద బౌల్ అయినా సరే. నేను ఒక చిన్న బౌల్ నిండా ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వాడచ్చు, కానీ మైదా పిండి అంత హెల్త్కు మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఆశీర్వాద్ పిండి 1 కప్ వరకు తీసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలి ఈ పిండిలో. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ నార్మల్ చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే ఈ గోధుమ పిండిని అయితే కలుపుకోవాలి. మరీ లూజుగా కాకుండా మరీ టైట్గా కాకుండా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పిండిని అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని చిన్న చిన్న ఉల్లెల్లాగా వేసేసుకోవాలి. ఒక 5-6 వరకు ఇలా చిన్నగా ఉల్లెల్లాగా ఇదే బౌల్లో వేసేసుకొని మీరు ఏ కప్పుతోటైతే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఫస్ట్ టైం చేసినా కూడా పడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుంది. 3 కప్పుల వరకు వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి 2 లేదా 3 గంటలు అయితే చక్కగా నానబెట్టుకోవాలి. 2 గంటలైనా సరిపోతుంది, లేదంటే 3 గంటలైనా. 2-3 గంటలు అయితే చక్కగా నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. మనం 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది సాఫ్ట్గా నీళ్ళలో చక్కగా నానిపోతుంది. మనం చేతితోటి ఇలా ముడితే పిండి అనేది మొత్తం వాటర్లో కలిసిపోయి మనకు మొత్తం వాటర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం చేతితోటి కానీ స్మాచర్తో కానీ ఇలా పిసుక్కుంటూ చక్కగా పిండి అండ్ వాటర్ అంతా కలిసే విధంగా మనం ఒక 10 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు పాలు అనేది ప్రిపేర్ అయిపోతుంది. స్టెయినర్తో కానీ లేదంటే టీ తాగే జాలితో కానీ ఇంకొక బౌల్లోకి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పాలనైతే చక్కగా వడగట్టుకోవాలి. నెమ్మదిగా చక్కగా కింద పడకుండా మనం చక్కగా కొంచెం పోసుకుంటూ ఈ పాలని మనం సాఫ్ట్వేర్ చేసేసుకోవాలి. వీలైనంత మట్టుకు పిండిని అయితే మంచి చక్కగా పిసుక్కుంటూ అయితే చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకు పాలు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది మిగతా పిండి కదా, ఇదంతా చాలా గమ్మిగా స్టిక్కీగా అంటుకుంటుంది కదా. ఇలా చక్కగా మనం వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఇంకొంచెం పాలు వెళ్తాయి కాబట్టి ఇది ఇంకొక బౌల్లోకి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇంకో బౌల్లోకి మనం తీసేసుకోవాలి. చూడండి ఎలా అంటుకుంటుందో మనకు. ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసేసుకోవాలి. అంటే మొత్తం 4 కప్పుల వాటర్. ఫస్ట్ 3 కప్పులు వేసాను, ఇప్పుడు 1 కప్పు వేసాను. ఇలాగే చేతితోటి పిసుక్కుంటూ చక్కగా ఒక 5-10 నిమిషాల వరకు కలుపుకుంటే ఇంకొంచెం గోధుమ పాలు అనేవి 1 కప్పు వరకు అనేవి వెళ్తాయి. మనకు 1 కప్పు వరకు గోధుమ పాలు వెళ్తాయి కదా. ఆ తర్వాత ఆ పిండి మనకు దేనికి పనికి రాకుండా అయిపోతుంది. గమ్మిగా స్టిక్గా అంటుకుంటుంది. దీంట్లో ఏమి పాలు అయితే ఎల్లుకోవు, జిగురుగా ముద్దలాగా మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ పాలను కూడా చక్కగా మనం ఇదే జాలిలో మనం చక్కగా వడగట్టుకోవాలి. చూడండి, చిక్కటి గోధుమ పాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ఇలా టైట్గా స్పూన్ తోటి ఇంకా పాలు వెళ్తే మనం ఇలా టైట్గా వీడియోలో చూసిన విధంగా పాలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు అస్సలు వెళ్ళవండి. ఇది మొత్తం వేస్ట్ పడేయడమే. మనకి ఇది ముద్దలాగా వచ్చేస్తుంది, జిగురు పదార్థం అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం చూడండి, దీంట్లో పాలు వెళ్ళాయి ఏమి వెళ్ళాయి, మనం దీన్ని చెత్తలో పడేయడమే. ఇప్పుడు మనకి ఈ పాలైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయాయి కదా.
ఇప్పుడు మనం దీని మీద మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ వరకు ఈ పాలనైతే పక్కకు నానబెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. మనం మూత పెట్టేసి 1 అవర్ చక్కగా నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మీరు మూత తీసి చూడండి, పాలు అడగంటుకు పోతాయి, నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి. పాలు అనేది కింది భాగంకి ఉంటాయి, నీళ్ళు అనేవి పైకి వచ్చేస్తాయి. ఆ బౌల్లో పాలు మొత్తం చిక్క ఉన్న పాలేమో కిందికి వెళ్ళిపోతాయి, పైన మొత్తం వాటర్ పేరుకపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం పైన వాటర్ మొత్తం మనం తీసేసుకోవాలి. పాలు దగ్గరకు వచ్చేంత వరకు ఈ వాటర్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూసిన విధంగా నెమ్మదిగా ఈ వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకుంటే చిక్కటి గోధుమ పాలైతే మనకు రెడీ అయిపోయినట్టు. ఈ వాటర్ని తీసేసి పక్కకు పారబోయడమే. ఇప్పుడు మిగతా ఈ పాలని చక్కగా స్పూన్ తోటి ఉండలు లేకుండా కలుపుకోవడమే. ఇలా చక్కగా ఉండలు లేకుండా ఈ విధంగా పాలని కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ కడాయి లేదంటే పెద్దది ఏదైనా మందపాటి గిన్నె కానీ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా చాప్ చేసిన కాజుని వేసేసుకొని ఈ కాజు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు గీలో రోస్ట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అదే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొంచెం గీ మిగిలిపోయింది కదా, ఇప్పుడు ఇదే గీలో క్యారమిల్ చేసుకోవడానికి మీరు ఏ కప్పుతోటైతే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్ వరకు షుగర్ని తీసేసుకొని ఈ గీలో వేసేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల ఆ మంట హీట్కి షుగర్ అనేది గీలో చక్కగా మెల్ట్ అయి కరిగిపోయి క్యారమిల్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఈ క్యారమిల్ ప్రిపేర్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెమ్మదిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి అక్కడనే నిల్చొని ఇలా కలుపుతూనే ఉంటే షుగర్ అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా, పూర్తిగా కరిగిపోయి మనకు క్యారమిల్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు క్యారమిల్ ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పాలనైతే మంటని సిమ్లో పెట్టేసి నెమ్మదిగా పోసేసుకోవాలి. ఈ క్యారమిల్లో ఈ గోధుమ పాలని పోసేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే క్యారమిల్ అనేది షుగర్ గడ్డ కట్టిపోతుంది. రెండు బాగా క్యారమిల్ అండ్ గోధుమ పాలు రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు నాన్ స్టాప్గా 10 నిమిషాల వరకు చక్కగా కలుపుతూనే ఉండాలి. కలిపితే ఈ క్యారమిల్ పిండిని అబ్జర్వ్ చేసేసి పిండి అనేది బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీరు ఏ కప్ అయితే తీసుకున్నారో గోధుమ పిండి అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. క్యారమిల్ చేయడానికి 3/4 కప్పు. ఇప్పుడు మనం ఇందులో పైన షుగర్ వేయడానికి 1.5 కప్పు షుగర్ తీసేసుకొని ఈ షుగరు పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మంటను సిమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా మీరు ఏ డైరెక్షన్లో అయితే తిప్పుతారో అదే డైరెక్షన్లో నాన్ స్టాప్గా 10-15 నిమిషాలు అలాగే కలిపారనుకో షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి హల్వా అనేది ఈ విధంగా లూజుగా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది, మనకు హల్వా అనేది గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది కదా. ఇలా లూజుగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని టైట్గా అయ్యేంత వరకు మనం హల్వా మంచిగా ఉడికేంత వరకు నెమ్మదిగా అదేవిధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా హల్వా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఈ హల్వాని చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం నెయ్యి వేయగానే హల్వా ఫస్ట్ లూజ్ అవుతుంది. ఈ మనం నెయ్యిలో ఈ హల్వా ఉడకగానే మనకు టైట్ పడుతుంది. అలా టైట్ కాగానే ఒక స్పూన్ నెయ్యి వేయాలి. అలా కలుపుతూ హల్వా దగ్గర పడేంత వరకు అలాగే మనం ఉడికిస్తూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఒక 20-25 నిమిషాల వరకు అయితే పడుతుంది. టోటల్గా నెయ్యి అనేది మనం తీసుకున్న ఒక 1/2 కప్ బౌల్ ఉంటుంది కదా, అందులో 1/2 కప్పు వరకు అయితే నెయ్యి పడుతుంది. నెయ్యి ఈ హల్వా పీల్చుకున్నంతసేపు నెయ్యి పీల్చుకున్న తర్వాత హల్వా నుండి నెయ్యి అనేది వదిలేసేయాలి. ప్యాన్ కత్తుకోకుండా ఈ హల్వాలో నుండి నెయ్యి మొత్తం బయటికి రావాలి. మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు కర్రీలో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ ఎలా అవుతుందో ఈ హల్వాలో నుండి నెయ్యి మొత్తం మనకు ఏర్పేటట్టు బయటికి రావాలి. అంటే ఈ హల్వా మొత్తం నెయ్యిని వదిలేసేయాలి. ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. మనం గీలో వేయించిన ఈ కాజును కూడా వేసేసుకొని మరొక స్పూన్
నెయ్యి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి ప్యాన్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా ఈ హల్వా ఎటువైపు మనం కలిపితే అటువైపే ముద్దలాగా అయితే వచ్చేసింది కదా. మంటని సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు దగ్గర పడిపోయింది. ఇలాగే కలుపుకోవాలి. చూడండి మనకు హల్వా నుండి నెయ్యి మొత్తం ప్యాన్కి సపరేట్ అయిపోయింది. హల్వా కూడా దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా ఒక 5 నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనం ఫైనల్గా ఒక 1/2 కప్పు వరకు అయితే నెయ్యి పడుతుంది. ఇలా మనకు ఏర్పడిపోతుంది హల్వా. ఎటువైపు ముద్దలాగా మలిగితే అటు మలిగితే మనకు హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే చల్లారిన తర్వాత అలాగే స్పూన్ తోటి తినేయచ్చు. లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన బౌల్లో ముందే నెయ్యి రాసి పెట్టుకోండి. ఈ హల్వాని ఆ బౌల్లోకి నెయ్యి రాసిన బౌల్లోకి వేసేసుకొని ఇలా చక్కగా పైన అంతా సమానంగా ట్యాప్ చేసేసిన తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేస్తే మనకు సరిపోతుంది. 1 అవర్ పెట్టడం వల్ల ఈ హల్వా అనేది కొంచెం గట్టిపడుతుంది. అలాగే బౌల్కి మనం నెయ్యి రాసాం కాబట్టి ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుంది. చూడండి హల్వా అనేది చక్కగా గట్టిగా పడిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. దీన్ని మనం ఇప్పుడు రివర్స్లో వేసేసి ట్యాప్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకు హల్వా అనేది ఊడొచ్చేస్తుంది. మీకు నచ్చిన షేప్లో నచ్చిన పీసెస్ కట్ చేసుకొని చల్లగా అలాగే తినేయచ్చు. ఈ స్వీట్ అనేది వారం వరకు 8 డేస్ వరకు పాడవదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఈ గోధుమ పిండితోటి బందర్ హల్వా మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియో పూర్తిగా అర్థమైందే అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు. ఈ దివాళీకి ఈ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం తిన్న తర్వాత మిగిలిన పీసెస్ని డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. అసలు ఏం పాడవదండి. ఒక 8 డేస్ వరకు అయితే ఈ హల్వా మనకు చక్కగా ఉంటుంది. అంతే అండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.